ఇంకా ఈరోజు గణేష్ నిమజ్జనం అని చెప్పాను కదా! రూహి అప్పుడెప్పుడో రెడీ అయిపోయింది. 40 మినిట్స్ అయిపోయిందనమాట. నేనే కొంచెము లేట్‌గా వెళ్తే కొంచెం లేట్‌గా రావచ్చు కదా! మరి ఇప్పుడే వెళ్తే అది స్టార్ట్ కూడా అవ్వలేదని చెప్పేసి ఆపాను. కానీ అసలు ఆగట్లేదు. ఇంటికనే డాన్స్ చేస్తుంది. ఇంకా మేము టీ తాగి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు కొంచెం కొంచెం తిన్నారు. ఏ టైం అవుతదో కదా! వచ్చేసరికి అందుకోసమే. ఇంకా ఇక్కడ కిందకైతే వచ్చేసినాం. డెకరేషన్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఇట్లా పూల బుట్టలో నుంచి పూలు కింద పడుతున్నట్లుగా అలా చాలా డిఫరెంట్‌గా అయితే చేశారు. చూడడానికి చాలా లుక్ ఉంది. కాకపోతే పైన కూడా ఏదన్నా పెడితే బాగుంటుండే. ఎందుకంటే వర్షం వచ్చి అసలు మొత్తం వినాయకుడు తడిచిపోయింది. అదొకటి నాకు కొంచెం ఎట్లనో అనిపించింది. ఎందుకంటే ఎట్లాగో నిమజ్జనం చేసేదే కానీ అట్లా తడవకపోతే బాగుండు అనిపించింది నాకు. రూహి అయితే మెల్లగా వాళ్ళని చూసుకుంటూ డ్యాన్స్ చేసి నేర్చుకుంటుంది. ఈ ఇయర్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలా ఇష్టం అనిపిస్తుంది తనని చూస్తే. ఒక 1 మంత్ పంపిస్తా, తనకి ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ పంపిస్తా, లేదంటే ఇక లైట్. చూస్తున్నారు కదా వర్షం అయితే ఫుల్ పడ్డది 11:30 వరకు అట్లా.